ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దావీదు రాసినటువంటి కీర్తన 141వ అధ్యాయం నుండి 2 వచనాలు నేను చదువుతున్నాను. 9వ వచనము, 10వ వచనము గమనించండి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. ఇక్కడ దావీదు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థనని మనము గమనిస్తూ ఉన్నాము. తన యొక్క ఎముకలు పాతాల ద్వారమున చెదరి ఉన్నట్టుగా ఆయన 7వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. పాపం చేయువారు తన కొరకు ఉచ్చులు బిగిస్తూ ఉన్నట్టుగా తాను గమనిస్తూ ఉన్నారు. వారు ఒక పక్షి కొరకు ఎలాగా ఉరి లేక వల వేటగాడు వేస్తాడో అలాగా తన కొరకు వారు పొంచి ఉన్నట్టుగా తనను తమ యొక్క వలలలో చిక్కించుకోవడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వచ్చి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునితో అంటున్నాడు, దేవా నేను నీ శరణుదొచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయొద్దు ప్రభా అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమిణ స్నేహితులారా, మనము వెళ్తున్నటువంటి మార్గంలో మన యొక్క క్షేమము కోరనటువంటి వారు, మన అభివృద్ధిని కాంక్షించలేనటువంటి వాళ్ళు, మన కొరకు ఉరిని ఒడ్డేటువంటి వాళ్ళు, మనము తమ యొక్క వలలో చిక్కుబడతామని వేచి ఉండేటువంటి వాళ్ళు అనేక మంది మనకు ఎదురవుతూనే ఉంటారు. మన యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వారు, మనం అభివృద్ధిని అందకుండా మన అభివృద్ధిని నిరోధించేటువంటి వాళ్ళు కొన్నిసార్లు మన యొక్క కుటుంబాల్లోనే ఉంటారు, బంధువుల్లోనే ఉంటారు, స్నేహితుల్లోనే ఉంటారు. కానీ వారి యొక్క ఉరిలో నుండి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు అన్నటువంటి మాటని మనం గమనిద్దాం. 142వ కీర్తన 3వ వచనంలో కూడా, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు అన్న మాట అక్కడ మనం గమనిస్తాం. అంటే తనకు విరోధంగా ఉన్నవారు, పగవారు తనను నడవలసిన మార్గంలో చాటుగా పగవారు ఉరిని ఒడ్డినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమిణ స్నేహితులారా, వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడన్న విషయాన్ని మనం గుర్తిద్దాం. అందుకే 141వ కీర్తన 10వ వచనంలో ఆయన అంటాడు, నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకుందరుగాక. ఎవరినైతే వారు ఉరి ఒడ్డి చిక్కించుకోవాలని ప్రయత్నం చేశారో వారే తాము వేసుకున్నటువంటి వలలో చిక్కుబడి నాశనం అవుతారన్నటువంటి విషయాన్ని మనం గ్రహిద్దాం. దేవుడు మన పక్షంగా ఉన్నాడని, కార్యం చేస్తాడని, భక్తిహీనులు మన కొరకు వేసినటువంటి వలల్లో నుండి, ఉరి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడని మనం గుర్తిద్దాం. దేవుడు మన యొక్క శరణు, మన యొక్క ఆశ్రయం అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండి ప్రభువును మనం ఎల్లవేళలా స్తుతించగలుగుతాము గాక.